కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికలు వస్తే హామీలు, గెలిచాక ఎగనామాలు. కొట్టుకుందాం, తిట్టుకుందాం, కానీ విడాకుల వరకు వెళ్లొద్దు అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. మీదెక్కడ ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు ఉంటుంది. నీకెంతమంది పిల్లలు? నువ్వేం పని చేస్తావు? గొర్రెలు కాసుకుంటావు. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 30 ఉంటాయి. ఎంత వస్తుంది 30లో? భూమి లేదా? మీకు కూడా భూమి లేదు కదమ్మా? పిల్లల్ని చదివిస్తాను నువ్వు? నీ పేరేంటి? ఏంటి నీ పేరేంటి? హలో, హాయ్. సిగ్గుపడుతున్నావు? నీ పేరు చెప్పు. ఏడవకూడదు. నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, ధైర్యంగా చెప్పు. చదువుకోవాలి కదా బాగా. మీ టీచర్ అడిగి చెప్పవా? చెప్తావు కదా? చెప్తావా లేదా? చెప్తావా? మీ టీచర్ అడిగి చెప్తావు కదా? నేను అడిగినా చెప్పాలి. ఓకే. ఏంటి నీ పేరేంటి? ఇప్పుడు చెప్పు. నీ పేరు? ఇందు. చూస్తూ మాట్లాడాలా. ఓకే. నువ్వు మంచిదానివి మీ అక్క కంటే. చిన్నదా మీ చెల్లె? లేయి, పైకి లేయి. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఏడవకూడదు. ఏడవద్దమ్మా. పడుకో. డీటెయిల్స్ చదివా? ఏం చదువుకున్నావు నువ్వు? ఎంతవరకు చదివావు? అయినా మీ అమ్మకు 4,000 రూపాయలు వస్తుంది. ఎంత అవుతుందమ్మా మందులకి? నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు? జనరల్గా బీపీ, షుగర్ అటువంటివి లేవు కదా? అవి లేవు కదా? నువ్వు ఆ వంటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా. నిజమే, కానీ వాడి జీవితం లాభంలా కదా. వీడు చదువుకోలేదనుకో, మీ మరిగిన వాడు కూడా అట్లా ఉంటాడు కదా. నువ్వన్నా సహాయం చేయొచ్చు అండి చదివించడానికి. గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా. నువ్వే చదువుకున్నావు? నువ్వు ఇంటర్ నిలిపేసావు. ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా? వీడిని ఏం చేద్దామని? జీవనోపాధికి ఏదన్నా గొర్రెలు ఏదన్నా చదువు ఆపేసి 3 సంవత్సరాల పైన ఆపేసారు. ఎన్నేళ్ళు ఇది ఆపేసి? 10th ఆపేసారు. ఎప్పుడు ఆపేసాడు? 21లో ఆపేసావా? నీ వయసు ఎంత? ఇప్పుడు 18. కలెక్టర్ గారు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఏం చేయగలుగుతామండి సార్? ఇప్పుడు ఆయనకి మనము 2 lakhs రూపీస్ మిల్చ్ అనిమల్ ఇప్పించవచ్చు సార్. అందులో 75,000 రూపీస్ సబ్సిడీ పోతుంది. 1,25,000 మినిమల్ ఇంట్రెస్ట్ రేట్తో మనం ఇస్తాము. సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు. 75,000 సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్ లో. ఈ ఊర్లో మీకు ఇది ఉందా? డైరీ ఉందా? చిల్లింగ్ సెంటర్, పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా?
ఎవరిన పాలు తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి చిన్నగా మాట్లాడుతున్నారు. ప్రైవేట్ అదే నేను చెప్పి అడిగేసి ఏదైనా రెండు ఉన్నాయి. ఏమంటుందంటే చేతులు గేదైతే చాకరీ ఇటువంటి కుర్రోళ్ళకి గేదెల దగ్గర పని చేశారు. గొర్రెలు అయితే తక్కువ వస్తారు. ఎక్కువ వస్తారు, తిరగాలి కదా, గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. కొంచెం వీళ్ళు ఆ ప్రొఫెషన్ లో ఈ ఊర్లో దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తుంది నీకేమైనా ఐడియా ఉందా? ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం, స్టాల్ ఫీడింగ్ అంటే ఈ షెడ్లు వేసి లేదు సార్. అది ఇక్కడ ఒకటి కట్టించాము సార్ షెడ్. ఇప్పుడు మనం అట్లా ఈ మామూలు పొలం మేము మేపుకోవడం అయితే కొద్దిగా గొప్ప అలవాటు. నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక 10 మందికి ఒక మోడల్ కింద కరెక్ట్ సార్. కమ్యూనిటీ అందరూ యాదవాసు ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి కలిపి 10 షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు, ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు. 10 షెడ్ల కంటే ఒక షెడ్ పెట్టి కోఆపరేటివ్ లో కూడా చేసిన బాగా అంటే కోఆపరేటివ్ మేనేజ్ చేసుకోరు, కొట్టుకుంటారు వీళ్ళు. ఇండివిజువల్గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చేస్తే మార్కెటింగ్ అవన్నీ. రేజింగ్ కోసము ప్రతి ఊర్లో వీళ్ళకి ల్యాండ్ ఉంటుంది అన్నమాట. ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీటి చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? సార్ మన యాదవులంటే బాగా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాళ్ళు చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఇక్కడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. ఆ క్యాప్టివ్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. చేద్దాం. ఇల్లు కూడా సార్ 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 15,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసి ఇది గేదెలది ప్రొసీడింగ్ అడిగింది చాలా. నా ఉద్దేశం గేదెలు వద్దంటున్నా కదా నువ్వు. గొర్రెలే కావాలి. నేను చూస్తాను, చెప్పారు రండి, ఇవ్వండి. ఇల్లు కూడా ఇల్లు కట్టేస్తాను, కట్టమంటాం.
గ్యాస్ ప్రాబ్లం అని కాలేదు సార్. గ్యాస్ ప్రాబ్లం అని వీళ్ళంతా అదేదైనా ఖర్చులుంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను. మీరు ఇవ్వండి. 2 months నుంచి హాస్పిటల్ నువ్వు సంవత్సరానికి నేను మాట్లాడతాను. ఓకే రా, కవర్ది డబ్బులు సార్. మాకు ఏదమ్మా లోన్ ఇస్తారు సార్. పట్టుకోమ్మా. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? ఎక్కడుంది గ్యాసు? తీసి బయట పెట్టారా? ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇట్రా, నువ్వురా. ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారన్నా? ఇదేనా ఇంటి జాగా అంతా? ఈ చోటు మొత్తం మాదే. ఆ రోడ్డు దగ్గర నుంచి ఇదంతా మాదే. ఇంటి జాగా బాగానే ఉంది. నీళ్ళు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి వాన పడుతుంది, తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాను. ఓకే అమ్మా. ఇట్రా, ఎటు తీసుకుంటావా? ఇట్రండి, ఇటు రామ్మా. రామ్మా, నువ్వు కూడా ఇట్రా. ఈ పక్క రండి, ఆ పక్కన. ఓకే అమ్మా, రండి. సార్ మాకిద్దరు ఆడుతున్నాం సార్, మాకు ఏదైనా సహాయం చేయండి. ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, చేస్తాను. మీరు అది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా. ఓకే, చూద్దాం. ఓకే సార్. నుంచి ఎప్పుడు దగ్గర కూడా రాలేదు. అలాంటివి మీతో ఉంటే సార్ ముసలి దగ్గర నుంచి అందరూ మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు. మేము అనుకోలేదు సార్ అసలు. మా ఊళ్ళో అసలు వాళ్ళ పండగ ఉంది సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ సార్. పోనీ. నమస్కారం. ఈ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు 15 అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏది 15 అని అడుగుతున్నారు. ఎక్కడ సమాధానం లేదు. ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అనేక సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు మరి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం, దాని మీద ప్రజల దృష్టి ఏమర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి వెళ్లకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తు రాకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నటువంటి కాదు. రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. 6 నెలలు అయింది. ఒక పంట అయిపోయింది, ఇది 2వ పంట జరుగుతుంది. ఈ పంటకే వడ్డీలకు తెచ్చుకుని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి దీనికి మీరు చెప్పినటువంటి హామీలను అమలు పరచమనేటువంటిదే ఈరోజు మా డిమాండ్. మాట్లాడితే
జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, ఈ ప్రభుత్వంలో అలా చేశారు, ఈ ప్రభుత్వంలో ఎలా చేశారని చెప్పేసి ఎంతసేపు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, చేసాం. దాని ఫలితమే మీరు చెప్పినటువంటి మోసాల మాటలు నమ్మి మీకు అధికారం ఇచ్చారు. ఇంకా దాని గురించి మాట్లాడేటువంటి అవసరం లేదు కదా. ప్రజలందరూ కూడా మీరు చెప్పినటువంటి మాయ మాటలు, మోసాల మాటలు నమ్మారు. సరే, జగన్మోహన్ రెడ్డి తప్పే చేశాడు, పరిపాలన బాగా చేయలేదు, ఒప్పుకుందాం. మీరు చెప్పింది ఏం చెప్పారో అది చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. ఈవేళ మీరు అమలు జరిపేటువంటి పథకాలన్నీ కూడా పేర్లు అయితే మార్చారేమో తప్పితే ఏ పథకాలు అమలు జరుపుతున్నారు. అయితే అమలు జరిపేటువంటి పేర్లు పెట్టారు, సమర్థవంతంగా అమలు జరపని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పారు, ఏది 15 అనేటువంటిది ప్రజలు అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పాలనేటువంటిది రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం. ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నేను వదలనా. జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు, వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి మేము కలుస్తాం, కూర్చుంటాం. ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు, నేను మాడతా, ఆయన మాడతారు. నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా, ఆయనన్నా నన్ను కన్విన్స్ చేస్తారు. ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం, వివరాలు ఇవ్వండి అని చెప్తాను, మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో కూర్చుంటా నేను. అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను. ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది, ఇక్కడున్న ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అబ్సల్యూట్ గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనందరం కలిసికట్టుగా కష్టపడి పోరాడడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, శాసనసభ్యులు గెలిచారు. ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి, మీ పైన కూడా బాధ్యత ఉంది. కార్యకర్తలందరినీ కలవాలి, మీరు మాట్లాడాలి. ఇన్ఛార్జ్ గారు, అక్కడున్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి. ప్రతి వెన్స్డే కార్యకర్తలతో పెట్టుకుంటే థర్స్డే కూర్చోండి, ఎమ్మెల్యే గారితో కూర్చోండి, సమస్యలు పరిష్కరించుకోండి. అవని పక్షంలో కొల్లు రవీణ ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో, అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనన్ ఉన్నారు, సత్యన్ ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పార్టీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కలిసికట్టుగా మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకుందాం రాబాయ్. రోజు నేనే పోరాడతా కదా పార్టీలో, రోజు ఒక చిన్న యుద్ధం చేస్తా ఉంటా. సంస్కరణలు తీసుకురావాలనేది కదా నా తాపత్రయం. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు మళ్ళీ చెప్పా, గతంలో ప్రతిపాదన పెట్టా, 3 టర్ముల కన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతనికి ప్రమోషన్ అని ఇవ్వండి, లేదంటే డిమోషన్ అని ఇవ్వండి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి. నేను ఈరోజు వచ్చానని కాదు, నిరంతరం యువరక్తం పారాలి. నా లక్ష్యం ఒకటే, ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో రూమ్ లో కూర్చోవాలి, ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదు అనేది నా లక్ష్యం. చేయాలి, అవకాశాలు వస్తాయి. గతంలో మీరు చూస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే. మీరు ఎంతో మంది సభ్యులు చూడండి, వేదికమైన ఉన్న మమ్మల్ని అందరూ ఒక్కసారి చూడండి, అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం. టీచర్ అమ్మ ఉంది, కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇట్లా అందరూ ఉన్నారు. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని. బాబు గారు లేదు, పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలా, వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అంతే. చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించారు. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువు గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా ఆనాడు ఉండే. ఆయన గంటలు పోరాడాం. ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా? రోజు పెద్దయిన నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది మన నాగ జగదీష్ గారు.
రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా ఈయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదు రా భయ్. ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. అందరం పడ్డాం, అందరం పోరాడాం. కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది. సో పార్టీ, తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే. నేను ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం కోరుతున్నా. మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రా భయ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర అంతా వస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, సభ్యత్వం ఎవరు బాగా చేశారు, ఎవరి బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి. ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో నేను కేవలం ప్రతిపాదించగలుగుతా. వేదిక మీద మేమందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం. ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం, ఒక 5 ప్రశ్నలు అడుగుతారు మీ గురించి, అది ఎంటర్ చేసి సబ్మిట్ అంతే. ప్రతి పదవి, ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారో, పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళనే గుర్తించాలనేది బాబు గారి కోరిక. ఇక్కడ సుమారుగా 60 మంది ఉత్తమ కార్యకర్తలు కలిసిన అంటే మిగతాల పైన మీ పైన ప్రెషర్ మొదలైంది స్వామి. మీరు తిరగాలి. జూన్ నుంచి ప్రతి 3 నెలలకు ఒక ప్రోగ్రామ్ ఇస్తాం. 3 నెలలు ఇచ్చిన ప్రోగ్రామ్ సక్రమంగా నిర్వహించాలి. టెక్నాలజీ వాడాలి, తప్పదు. సో స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నాం. టెక్నాలజీతో అనుసంధానమే పనిచేస్తే మీరు చేసింది పార్టీకి తెలుస్తుంది. ఈరోజు ఉత్తమ కార్యకర్తలు ఎట్లా గుర్తించగలుగుతున్నారు? ఎవరైతే పనిచేశారో తెలుస్తుంది. మన టీడీపీలో ఎవరు చేశారు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు చేశారు, సభ్యత్వాలు ఎవరు బాగా చేశారో, రెఫరల్ కోడ్ ద్వారా ఎవరు బాగా చేశారో తెలుసుకుని గుర్తిస్తాం జరుగుతుంది. దయచేసి ఇది అన్ని గమనించాలని కార్యకర్తలందరినీ కోరుకుంటూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అయి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం దేశంలో ఉన్న నాయకులందరినీ, దాదాపు 20 కోట్ల క్రైస్తవుల్ని అల్లకల్లోలం చేస్తుంది. లోకల్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఏమంటున్నాడు? పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ మీదకి ప్రెషర్ వస్తుంది, పోలీసులకు పైనుండి గవర్నమెంట్ నుండి ప్రెషర్ వస్తుంది, అందుకని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టట్లేదు, ఇది 100% హత్యే అని ఆయన దగ్గర రుజువులు ఉన్నాయి అని ఎంత క్లియర్గా మాట్లాడినప్పుడు ఎవరు చెప్పారు? పోలీసులే చెప్పారట. ఆయనకి పోస్ట్ మార్టం చేసిన వారే చెప్పారట. ఆయన మీడియాలో మాట్లాడుతుండగా ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన దగ్గర ఉన్న రుజువులు సేకరించారా? అక్కడ ఎస్పీ రాజమండ్రి డిఐజీ జాయిన్ అయి పోస్టులు పెడుతున్నారు, మేము వాచ్ చేస్తున్నాం, తగిన చర్యలు తీసుకో. మీకెవడరా భయపడతాడు? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులకే నేను భయపడను. ఈరోజు చూసావా కాకినాడలో, చీరాల్లో దేశమంతా లక్షల మంది బయటకు వచ్చారు. 20 కోట్ల మంది క్రైస్తవులు, 300 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది హత్య, ముమ్మాటికి హత్య అని నేను వెళ్తున్న ఇన్వెస్టిగేషన్లో తేలింది. అక్కడ ప్రతి ఒక్కరూ పలుకుతున్నారు. మీకు హైదరాబాదు చౌటప్పల నుండి కొవ్వూరు వెళ్ళినంత వరకు గంటకి వీడియోలు చూపిస్తున్నారే. మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఏ కారు గుద్దింది? 4గో సస్పెక్ట్ చేసాం, 3 మంది యాక్సిడెంట్ చేయలేదు, 1 కిందన వాలింది. ఏమని మాట్లాడుతున్నారు? అసలు మీరు మందు తాగి మాట్లాడుతున్నారా? మీరు డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నారా? ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎందుకు? ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ నా శిష్యుడు మిత్రులకి చెడ్డ పేరు ఉంది, ఆర్ఎస్ఎస్ లీడర్ అని. ఇంకా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తారా? అందుకనే నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమనే ఇది జరిగిన వెంటనే వీడియోలు రిలీజ్ చేశారు. సామ, దాన, భేద 3 రకాల వీడియోలు. మీరు స్పందించట్లేదు. అందుకనే ఆ స్పాట్కి వచ్చాను, హత్య జరిగిన స్పాట్కి, ఫ్యూనరల్కి వచ్చాను. పోస్ట్ మార్టం డాక్టర్లతో మాట్లాడుకుంటూ నన్ను మీరు ఆపుకున్నారు. విడిచిపెట్టేది లేదు. అన్యాయం ఎవరికి జరిగిన, ఒక క్రైస్తవ పాస్టర్ ఖురాను బర్న్ చేసినప్పుడు ఖండించాను. ఒక హిందూ రాముడు కరోనా ప్రియుడని ఒక క్రిస్టియన్ యాక్టర్ మాట్లాడినప్పుడు దీన్ని నేను ఖండించాను. ఇప్పుడు మరి కోట్ల మంది క్రైస్తవులకు అన్యాయం జరిగితే
నేను సైలెంట్గా ఉండాలా? హిందువులారా, ముస్లింలారా, క్రిస్టియన్స్లారా, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి హత్యల్ని ఖండించండి, నాతో జాయిన్ అవ్వండి. సత్యం బయటకు వచ్చినంత వరకు సైలెంట్గా ఉండేదే లేదు. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు పవన్ కళ్యాణ్ నోరిప్పి మాట్లాడట్లేదే, దీన్ని ఖండించాలి కదా ఆయన. కనుక